హలో అందరికీ, మీరు చూస్తున్నది మన తెలుగు మాట. ఈరోజు మనం 2025లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదం గురించి మన తెలుగు మాటలో లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ కథ చాలా ముఖ్యమైనది కాబట్టి చివరి వరకు చూసుంటారని ఆశిస్తున్నా. 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరింది. ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ టేక్ ఆఫ్ అయిన 31 సెకండ్స్లోనే అది ఓ కళాశాల భవనాన్ని ఢీకొట్టి కోల్పోయింది. ఇది భారతీయ విమాన చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఒకటి. విమానం ఎప్పుడు 625 అడుగుల ఎత్తుకు మించి ఎక్కలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అది ఓ మూలకు తిరిగి అదుపు తప్పింది. ఆ తర్వాత బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ను ఢీకొని పేలిపోయింది. విమానంలో మొత్తం 241 మంది మృతి చెందారు. భూమిపై ఉన్న మరో 24 మంది కూడా ప్రాణాలను కోల్పోయారు. అతి భయంకరమైన ఘటనలో ఒకే ఒక్కరు బ్రతికారు. సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న 24 ఇయర్స్ విశ్వాస్ కుమార్ శిథిలాల నుండి బయటకు తీశారు. ఆయనే ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి. విమాన ప్రమాదం అనంతరం బ్లాక్ బాక్సులను అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ను స్వీకరించారు. ఇవి ఢిల్లీకి తరలించబడి నూతనంగా ఏర్పాటైన ల్యాబ్లో పరిశీలన జరుగుతుంది. ప్రాథమిక విశ్లేషణలో ల్యాండింగ్ గేర్ తిరిగి చుట్టలేదని తేలింది. 2 ఇంజన్లు టేకాఫ్ తర్వాతే పని చేయడం ఆపేశాయి. ఇది యాంత్రిక లోపమా, లేక పైలట్ తప్పిదమా, లేదా కుట్ర అన్న కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో దర్యాప్తును హామీ ఇచ్చింది. ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని సందర్శించి ఏకైక సర్వేవర్ను కలిశారు. కానీ బాధితుల కుటుంబాలు త్వరితగతిన న్యాయాన్ని కోరుతున్నాయి. ఇది సాధారణ విమాన ప్రమాదం కానే కాదు. భారతీయ విమానాల రంగంలో భద్రతా ప్రమాణాలపై, నిర్వహణపై మరియు పర్యవేక్షణపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తింది. ప్రతి మృతి వెనుక ఒక కథ ఉంది. అది మళ్ళీ జరగకూడదనేది మన బాధ్యత. నిజాన్ని తెలుసుకోవడమే వారికి నిజమైన నివాళి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.